రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ సూపర్ 6 అమలు చేయడం లేదని, అమలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో, కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పేదల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా పేదలకు స్థానం కల్పించాలని ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రచార యాత్రలు జరిగాయని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ పేదల సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహార భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూలీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నదని, తక్షణమే కరువు ప్రాంతాల్లో పేదలను ఆదుకోవాలని, పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో స్థానం కల్పించాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, పప్పు ఆదినారాయణ, కేశవరావు, అప్పలరాజు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ నగర కన్వీనర్ ఎస్ సతీష్, మహిళా సమైక్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేత అరుణ, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మధు, సిపిఐ నాయకులు మహాలక్ష్మి, మామ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒకటే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత దళితుల జీవితంలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చాలా కలలుగా అన్నారు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షం జగన్ ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్లు కానీ, ఎస్సీ నిధులు కానీ అన్ని నిర్వీర్యమైపోయి, ఇతను వస్తే మా బతుకులే మారుతాయి అనుకుంటే మా బతుకులు మరింత పాతాళం గడిపోయి. ఎందుకంటే పేరుకే ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్లు, నిధులు లేవు, ఏమీ లేవు, నెంబర్లు మాత్రం ఉన్నారు, అని తిరుగుతా తప్ప. అలాగే రెండోది హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్ క్రమంగా ఎత్తేస్తున్నారు. ఒక పక్క కొత్త బిల్డింగ్స్ అన్నారు, ఎక్కడో రాష్ట్రంలో 2 బిల్డింగ్స్ కట్టి ఇది కొత్త బిల్డింగ్స్ అని చెప్పి అనేక జిల్లాలో మాత్రం సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా ఎత్తేస్తున్నారు. ఎప్పుడు ఇస్తారో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఇస్తారు? 10-50 ఇస్తామని చెప్తారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు. రెండోది కులవలకి తక్కలొద్దు, రిజర్వేషన్ అక్కలొద్దని జంతర్ మంతర్తో ధర్నా పడుతున్నారు. అయ్యా, రిజర్వేషన్ లో మాకు వద్దు, ఈ దేశంలో అస్పృశ్య లేకుండా చేయండి. సుప్రీంకోర్టు జడ్జిలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు లెక్కెట్టండి, హైకోర్టు జడ్జిలో లెక్కెట్టండి. మొత్తం కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తుల్లో ఎంతమంది ఉన్నామో పాకీలు ఎత్తడానికి, చూడ్డానికి, తీరు ఇవ్వడానికి మా బతుకులు ఇయ్యి. వీటి కోసం మళ్ళీ వద్దంటావా? మా జీవితంలో మార్పు వచ్చిందా? పని చేద్దాం, భూములతో జాతీయం చేద్దాం, కొత్త ఎన్నికలు జాతీయం చేద్దాం, అప్పుడు రిజర్వేషన్లు మారుతాం. అరకొర మాట మారుతండి, 4 కోస్తాం సరిగ్గా మారపోతే. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం చింతకాలం అవుతుంది, కనీసం పేదలు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. వామపక్షాలు పోరాట ఫలితంగా ఏర్పడిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు ఈప్జీ రామ్జీ పేరు పెట్టి గాడ్సేన్ చంపిన వాళ్ళు ఉన్న అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు మహాత్మా గాంధీ పేరు మార్చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గ్రామీణ పేదలు, దళితుల పట్ల వివక్ష చూపిస్తే కూలిదొండగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.